నమస్తే వర్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము న్యూమెరికల్ ఇంటిగ్రేషన్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, న్యూమెరికల్ ఇంటిగ్రేషన్ దీంట్లో మనకి చాలా ఇంపార్టెంట్ రూల్స్ అయితే వస్తాయి. అది ట్రెపెజాయిడల్ రూల్, సింప్సన్ 1/3 రూల్ అండ్ సింప్సన్ 3/8 రూల్. ఓకే, ఈ 3 రూల్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, విత్ ఎగ్జాంపుల్. ఓకే, చాలా డీటెయిల్గా అయితే డిస్కస్ చేస్తాను ఈ 3 రూల్స్. ఓకే, ఎప్పుడు ఈ 3 రూల్స్ని మనం అప్లై చేస్తాం, ఓకే, ఏ కేసులో మనం ఈ 3 రూల్స్ని అప్లై చేయొచ్చు అనే దాని గురించి కూడా నేను ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఈ ఒక్క వీడియో చాలు, మీకు ఈ రూల్స్ పైన ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ అవుతాయి. ఓకే ఓకే ఇప్పుడు ఈ ప్రాబ్లం అయితే డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ 0 to 1 dx by 1 plus x square. ఓకే, మనకి n is equal to 6 ఇంటర్వల్స్ అయితే క్వశ్చన్ లో తనే ఇచ్చిండు. n is equal to 6 ఇంటర్వల్స్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్, ఓకే, సొల్యూషన్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ రూల్స్ అప్లై చేసే ముందు మనం విడ్త్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏమి ఇచ్చిండు, n is equal to 6 ఇంటర్వల్ ఇచ్చిండు. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఇది ఏదైతే ఉందో ఇది లోవర్ లిమిట్ అవుతుంది మనకి. ఇది లోవర్ లిమిట్, ఇది మనకి అప్పర్ లిమిట్ అవుతుంది. ఓకే, అర్థమైందా? దట్ మీన్స్ a is equal to 0, b is equal to 1. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఏదైతే టర్మ్ ఉందో ఇది, ఓకే, 1/1 plus x square, ఇది మనకి y of x అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, y of x ఏమైతుంది మనకి 1/1 plus x square. ఓకే, ఇన్ని రాసుకోవాలి. ఓకే, మన క్వశ్చన్ లో అయితే ఇన్ని ఇచ్చిండు మనకి. ఓకే, ఎన్ని ఇచ్చిండు అండ్ అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్, అండ్ మనకి y ఇచ్చిండు. ఓకే, y of x is equal to 1/x square, dx కోఎఫిషియంట్ ఏది ఉంటుందో అది ఇది రాసుకున్నారు. ఓకే, నెక్స్ట్ h అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కొన్ని క్వశ్చన్స్ లో తనే ఇచ్చింటాడు h అనేది. h అంటే ఏంటంటే విడ్త్. అర్థమైందా? విడ్త్ h is equal to, ఓకే, కొన్ని క్వశ్చన్స్ లో h అనేది తనే ఇచ్చింటాడు, బట్ కొన్ని క్వశ్చన్స్ లో మనమే ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, h is equal to b minus a by n. ఓకే, ఇదైతే మనకి h వాల్యూ వస్తుంది మనకి. సపోజ్ క్వశ్చన్ లో ఇస్తే ఓకే. ఓకే, క్వశ్చన్ లో ఇలేదనుకోండి, మనం ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, విడ్త్ h is equal to b minus a by small n. దట్ ఈజ్ ఈక్వల్ టు b వాల్యూ ఎంత మనకి 1, a వాల్యూ ఎంత 0 బై n వాల్యూ ఎంత మనకి 6. దట్ ఈజ్ 1/6. 1/6 అనేది మనకి h వాల్యూ అవుతుంది. ఓకే, ఇదైతే క్లియర్ అయింది కదా మీకు. h is equal to 1/6. ఓకే, ఇంత అయితే ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇక్కడ గంట అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైంది కదా. ఇంకా మనము ఈ రూల్స్ అనేది అప్లై చేయలేదు, జస్ట్ ఏమేమి ఇచ్చాడు దాని గురించి రాసుకుంటున్నాం. ఓకే, ఎన్ని ఇచ్చిండు మనకి, ఎన్ని వాల్యూ ఇచ్చిండు, అండ్ అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ ఇచ్చిండు, అండ్ ఫంక్షన్ ఇచ్చిండు. ఓకే, ఫంక్షన్ క్వశ్చన్ లోనే ఉంటుంది మనకి. అండ్ విడ్త్ ఇలేదు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, h is equal to b minus a, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ బై స్మాల్ n. ఓకే, అర్థమైందా? సపోజ్ కొన్ని క్వశ్చన్స్ లో తనే ఇచ్చింటాడు h is equal to 1/4 అని, h is equal to 1 అని, సంథింగ్ ఇలా తనే ఇచ్చింటాడు కొన్ని క్వశ్చన్స్ లో. కొన్ని క్వశ్చన్స్ లో ఇలేదు కాబట్టి మనమే ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, కొన్ని క్వశ్చన్స్ లో n వాల్యూ, స్మాల్ n వాల్యూ కూడా ఇయ్యాడు. స్మాల్ n వాల్యూ కూడా మనకి ఇయ్యాడు. అర్థమైందా? కొన్ని క్వశ్చన్స్ లో స్మాల్ n వాల్యూ కూడా ఇయ్యాడు, ఓన్లీ మనకి h వాల్యూ ఇచ్చింటాడు. ఓకే, అలాంటి టైంలో మనము n వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, దాన్ని ఎలా అనే దాని గురించి నేను నెక్స్ట్ అప్కమింగ్ ప్రాబ్లమ్స్ లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ ప్రాబ్లమ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సపోజ్ ఎన్ని లేదంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఓకే, కొంచెం పేషెన్స్ గా చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనము ఎక్స్ వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ట్రెపెజాయిడల్, సింప్సన్ 1/3 రూల్, సింప్సన్ 3/8 రూల్ అప్లై చేసే ముందు ఎక్స్ వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఎక్స్ వాల్యూస్ అనేది ఎలా వస్తుందంటే, ఓకే, స్మాల్ ఇనిషియల్ వాల్యూ. ఓకే, ఇనిషియల్ వాల్యూ మనకి ఏమవుతుందంటే లోవర్ లిమిట్ a is equal to 0 ఉంది కదా అది. ఓకే, అండ్ x1 వాల్యూ ఇక్కడ చూడండి మనకి అప్ టు 1 రావాలి మనకి. ఓకే, ఈ ఎక్స్ వాల్యూస్ ఏదైతే మనము 0 స్టార్ట్ చేసాం కదా, ఓకే, ఇలా 0 ఈ వాల్యూస్ అన్ని
రాసుకోపోతే మనకి ఈ అప్పర్ లిమిట్ అనేది రావాలి. మనకి ఈ అప్పర్ లిమిట్ ఏదైతే ఉందో 1 ఇది రావాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ x0 ప్లస్ h ఈ రెండు యాడ్ చేయండి, ఏమొస్తుంది మనకి 1/6. తర్వాత x2 రావాలంటే x1 ప్లస్ h2 యాడ్ చేయండి, ఏమొస్తుంది మనకి x1 ప్లస్ h2 యాడ్ చేస్తే 2/6. ఓకే, సిమిలర్లీ x3 is equal to x2 plus h యాడ్ చేయండి, ఏమొస్తుంది మనకి 3/6. అండ్ x4 is equal to x3 plus h యాడ్ చేయండి, మనకి x4 వస్తుంది, 4/6 వస్తుందా. ఓకే, x3 వాల్యూ 3/6, h వాల్యూ 1/6, 4/6. సిమిలర్లీ x/5 ఏమొస్తుంది, x4 ప్లస్ h ఏమొస్తుంది మనకి 5/6. ఓకే, x6 ఏమొస్తుంది మనకి x5 ప్లస్ h దట్ ఈస్ ఈక్వల్ టు x5 అంతా 5/6. ఓకే, ప్లస్ h వాల్యూ 1/6. చూడండి 6/6 ఈక్వల్ టు 1 వచ్చిందా. ఓకే, మీరు ఇక్కడ ఏదైతే చేస్తున్నారో క్యాలిక్యులేషన్ ఎక్స్ వాల్యూస్ అనేది కరెక్టా అనేది ఎలా మనకి తెలుస్తుందంటే లోవర్ లిమిట్ 0 వస్తుంది. ఓకే, హెచ్ వాల్యూస్ అనేది యాడ్ చేసుకుంటూ వస్తే అప్పర్ లిమిట్ 1 రావాలి మీకు. ఓకే, ఇక్కడ విడ్త్ ఇక్కడ ఏమంటే డిఫరెన్స్, విడ్త్ అంటే ఏంటి, ఈ రెండు పాయింట్స్ల మధ్య ఉన్న డిఫరెన్స్. ఓకే, 2/6 ఓకే -1/6, ఈ రెండిట్ల మధ్యలో డిఫరెన్స్ ఏంటి 1/6, ఇది మనకి హెచ్ వాల్యూ. ఓకే, కొన్ని క్వశ్చన్స్ తను ఇయ్యాడు, ఓకే జస్ట్ ఈ పాయింట్స్ ఇస్తాడు, ఓకే ఎన్ వాల్యూ కూడా ఇయ్యాడు, మనకి హెచ్ వాల్యూ కూడా ఇయ్యాడు. అలాంటి టైంలో ఓన్లీ చూడండి ఈ ఎక్స్ వాల్యూస్ మాత్రమే ఇచ్చింటాడు. కొన్ని క్వశ్చన్స్ లో ఈ ఎక్స్ వాల్యూస్ మాత్రమే ఇలా బాక్స్ ఇచ్చి ఓకే దిస్ ఈజ్ ఎక్స్ వాల్యూ, దిస్ ఈజ్ వై వాల్యూ అని చెప్పి ఇలా పాయింట్స్ ఇచ్చింటాడు, ఇలా సంథింగ్ ఇలా పాయింట్స్ ఇచ్చింటాడు. ఎక్స్ వాల్యూ 0, 1/6, 2/6, 3/6, 4/6 సంథింగ్ ఇలా పాయింట్స్ ఇచ్చింటాడు. ఓకే, అలాంటి టైంలో మనము ఎన్ వాల్యూ ఎలా కనుక్కోవాలంటే, ఎన్ వాల్యూ చూడండి ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 సారీ 1 2 3 4 5 6 7. ఓకే 7 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. 7 ఎలిమెంట్స్ ఉంటే ఒకటితో ఓకే 7 - 1 చేయండి, మనకి ఎన్ని వాల్యూ వస్తుంది 6 వచ్చిందా, అంతే ఎన్ని వాల్యూ. ఓకే, ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో అన్ని ఎలిమెంట్స్ ని 1 తో సబ్స్ట్రాక్ట్ చేయండి. ఓకే, మనకి ఎన్ని వాల్యూ అయితే వస్తుంది. ఇక్కడ 7 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 7 - 1 చేస్తే మనకి 6 వచ్చింది. ఇది మనకి 6 ఇంటర్వల్స్. అర్థమైందా, చూడండి ఇదొక ఇంటర్వల్ 1, ఇదొక ఇంటర్వల్ 2, ఇదొక ఇంటర్వల్ 3, ఇదొక ఇంటర్వల్ 4, ఇదొక ఇంటర్వల్ 5, ఇదొక ఇంటర్వల్ 5 6 సరిపోయినా 6 ఇంటర్వల్స్. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఇదైతే ఎన్ వాల్యూ. ఎన్ వాల్యూ వచ్చిందంటే మీకు ఆటోమేటిక్గా హెచ్ వాల్యూ కూడా వచ్చేస్తుంది. లేకుంటే జస్ట్ ఈ రెండు వాల్యూస్ యొక్క డిఫరెన్స్, లేకుంటే ఈ రెండు వాల్యూస్ యొక్క డిఫరెన్స్. ఓకే, ఈ రెండిట్లది డిఫరెన్స్ ఏంటి 3/6 - 2/6 1/6, అదే హెచ్ వాల్యూ మనకి. విడ్త్ డిఫరెన్స్ రెండు పాయింట్స్ మధ్యలో ఉన్న ఒక డిఫరెన్స్, అంటే ఈ రెండు ఎలిమెంట్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ అంతే. ఓకే, అదే మనకి హెచ్ వాల్యూ. ఓకే, ఇంత క్లియర్ అయింది కదా. సిమిలర్లీ వై వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకే, వై వాల్యూస్ y0 ఫైండ్ అవుట్ చేయండి. y0 ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఆల్రెడీ మనకి ఫార్ములా ఉంది, 1/1 ప్లస్ ఫంక్షన్ x0² ఈజ్ ఈక్వల్ టు x0 వాల్యూ అంతా 0, దట్ మీన్స్ 1 వస్తుందా మనకి 1/2 వస్తుందా, 1 వస్తుందా. x0 0 అయితే ఇది 1 వస్తుంది, ఇది మనకి 1 వస్తుంది. ఓకే, సిమిలర్లీ y1 ఏమైతుంది మనకి 1/1 ప్లస్ x1² దట్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ 1/6 హోల్ స్క్వేర్. ఓకే, దీన్ని సింప్లిఫై చేయండి, సింప్లిఫై చేస్తే మీకు 36/37 వస్తుంది. సిమిలర్లీ y2 ఏమొస్తుంది మనకి 1/1 ప్లస్ x2² వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ x2 వాల్యూ అంతా 2/6 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే 0.9 వస్తుంది. ఓకే, y3 ఏమొస్తుంది మనకి 1/1 ప్లస్ x3 హోల్ స్క్వేర్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే దీన్ని సింప్లిఫై చేయండి. ఓకే, x3 దీంట్లో పుట్ చేస్తే మీకు వాల్యూ ఏమొస్తుంది 0.8 వస్తుంది. ఓకే, అర్థమైందా. దెన్ y4
y4 ఏమొస్తుంది మీకు 1/1 plus x4 whole square that is equal to 9/13 వస్తుంది. ఓకే y5 ఏమొస్తుంది మనకి 1/1 plus x5 square ఏమొస్తుంది, దీన్ని సింప్లిఫై చేయండి మీకు 36/61 వస్తుంది. ఓకే 36/61. సిమిలర్లీ y6 ఏమొస్తుంది 1/1 plus x6 square. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు 0.5 వస్తుంది ఆన్సర్. ఓకే ఇదైతే మీకు x వాల్యూస్, ఇది y వాల్యూస్. ఓకే మీకు కావాల్సింటే ఒక బాక్స్లో ఒక క్లీన్గా ఒక బాక్స్లో అయితే డ్రా చేసుకోండి మీకు అన్ని వాల్యూస్ని. ఓకే ఇది x వాల్యూస్, ఇది y ఆఫ్ x వాల్యూస్. ఓకే ఇక్కడ మనకి x వాల్యూస్ x0 ఎంత, x0 is equal to 0. ఓకే సిమిలర్లీ y0 ఎంత వస్తుంది మనకి, y0 1. ఓకే x1 is equal to 1/6. ఓకే x2 is equal to 2/6, x3 is equal to 3/6, x4 is equal to 4/6, x5 is equal to 5/6, x6 is equal to 6/6 means 1. Similarly y0 values అయితే y1 is equal to 36/37, y2 is equal to 0.9, y3 is equal to 0.8, y4 is equal to 9/13, y5 is equal to 36/61 and y6 is equal to 0.5. ఓకే ఇదైతే మీకు వాల్యూస్ అయితే వచ్చాయి. అర్థమైందా? ఓకే మీరు ఇది డ్రా చేసుకునే నెసెసరీ లేదు, బట్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే ఇలా రాసుకోండి, ఒక టేబుల్ ఫామ్లో రాసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. ఓకే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఓకే ఇదైతే వాల్యూస్ ఇలా ఫైండ్ అవుట్ చేసుకున్నారు. మీరు ఇలా టేబుల్ ఫామ్లో రాసుకోవచ్చు, లేకుంటే మీ ఇష్టం డైరెక్ట్గా ఫార్ములా అయితే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మనము ట్రెపీజాయిడల్ రూల్. ఓకే ట్రెపీజాయిడల్ రూల్ ఏం చెప్తుందో చూద్దాం. ఓకే ఫస్ట్ వన్ ట్రెపీజాయిడల్ రూల్. ఓకే ట్రెపీజాయిడల్ రూల్ ఏం చెబుతుందంటే, ఫార్ములా చూడండి, ఇంటిగ్రేషన్ a to b f of x dx is equal to h/2. ఓకే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్, ఓకే 2 times of remaining terms. ఓకే y1 plus y2 plus and so on plus yn minus 1. ఓకే ఇదైతే మనకి ట్రెపీజాయిడల్ రూల్. ఓకే అర్థమైందా? h/2 ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ప్లస్ 2 times of remaining terms. అర్థమైంది కదా? ఇదైతే మనకి ట్రెపీజాయిడల్ రూల్. ఈ ట్రెపీజాయిడల్ రూల్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు, మనం ఎప్పుడు యూజ్ చేయొచ్చు ఈ ట్రెపీజాయిడల్ రూల్? ఎనీ కేసు, ఓకే ఎనీ ఇంటర్వల్లో మనము ఈ ఒక్క ఎనీ ఇంటర్వల్ ఇచ్చింది క్వశ్చన్లో ఈ ట్రెపీజాయిడల్ రూల్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే ట్రెపీజాయిడల్ రూల్ యూజ్ చేసి యూ హ్యావ్ టు ఫైండ్ ద ఏరియా అండర్ ది కర్వ్. ఓకే ట్రెపీజాయిడల్ రూల్ని మనం యూజ్ చేసి ఏరియా అండర్ ది కర్వ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనము. ఓకే ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం ఈ ట్రెపీజాయిడల్ రూల్. ఓకే అర్థమైందా? ఈ ట్రెపీజాయిడల్ రూల్ అనేది మీరు ఎనీ ఇంటర్వల్కి అప్లై చేయొచ్చు, ఎనీ ఇంటర్వల్. ఓకే వీ హ్యావ్ టు యూజ్ ఎనీ ఇంటర్వల్. ఏ ఇంటర్వల్ అన్నా ఇచ్చింది మనం ఈ యొక్క రూల్ అనేది యూజ్ చేయొచ్చు. అర్థమైందా? తర్వాత ఇక్కడ క్యాపిటల్ ఎన్ వాల్యూ, దీని క్యాపిటల్ ఎన్ వాల్యూ వచ్చి 1. ఓకే బికాస్ ఆఫ్ దీనివల్ల మనం ఎనీ వాల్యూస్ అయితే అప్లై చేయొచ్చు. ఓకే ఇప్పుడు చూడండి, స్మాల్ ఎన్ డివైడ్స్ క్యాపిటల్ ఎన్ చేస్తే న్యాచురల్ నంబర్ అయితే రావాలి మనకి. న్యాచురల్ నంబర్ వస్తే ఆ ఒక్క రూల్ అనేది మనం అప్లై చేయొచ్చు. అర్థమైంది? ట్రెపీజాయిడల్ రూల్ యొక్క క్యాపిటల్ ఎన్ ఎంత 1.
ఓకే, క్యాపిటల్ ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, స్మాల్ ఎన్ వాల్యూ ఎంత మనకి 6, 6/1, 6 ఇస్ ఏ న్యాచురల్ నెంబరా, అంటే ఈ ఒక్క రూల్ అనేది అప్లై చేయొచ్చు ఈ ప్రాబ్లంకి, ట్రెపిజాయిడల్ రూల్. ఓకే, అర్థమైందా? ఇప్పుడైతే అప్లై చేద్దాం. చూడండి మనకి ఏముంది ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ 0 to 1 1/1 plus x² dx దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, హెచ్ వాల్యూ అయితే మనకి 1/6. ఓకే, 1/6 అంటే 6 ఇక్కడ 2 ఉంది, ఇది 12 అవుతుందా, 1/12 అవుతుంది. అండ్ ఫస్ట్ టర్మ్ చూడండి, ఫస్ట్ టర్మ్ y0 ఎంత 1. ఓకే, లాస్ట్ టర్మ్ ఎంత y6 మనకి లాస్ట్ టర్మ్. ఓకే, ఫార్ములా అయితే రాసేసుకుందాం. ఓకే, బెస్ట్. ఓకే, ఈ ప్రాబ్లంకి అయితే ఫార్ములా అయితే రాస్తాను, తర్వాత వాల్యూస్ అయితే పుట్ చేద్దాం. h/2. ఓకే, ఫస్ట్ టర్మ్ y0, లాస్ట్ టర్మ్ y6. ఓకే, 2 టైమ్స్ ఆఫ్ రిమైనింగ్ టర్మ్స్ y1, y2, y3, y4 ప్లస్ y5. ఓకే, ఈ వాల్యూస్ పుట్ చేయండి ఇప్పుడు. h అంటే 1/6, 1/6 2 ఉంది కాబట్టి 12, 1/2 వస్తుంది. ఓకే, ఫస్ట్ టర్మ్ మనకి 1, లాస్ట్ టర్మ్ 0.5 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ y1, y2, y3, y4, y5 వాల్యూస్ ఇక్కడ పుట్ చేయండి. 36/37 ప్లస్ 0.9 ప్లస్ 0.8 ప్లస్ 9/13 ప్లస్ 36/61. ఓకే, ఇక్కడ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అయితే యూజ్ చేయండి. యూజ్ చేసి సాల్వ్ చేసుకుంటే మీకు ఆన్సర్ అనేది 0.7844 అయితే వస్తుంది. ఓకే, ట్రెపిజాయిడల్ రూల్ యూజ్ చేసి మీకు ఆన్సర్ అయితే ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ రూల్ వచ్చి మనకి సింప్సన్ 1/3 రూల్. ఓకే, నెక్స్ట్ రూల్ మనకి ఏంటంటే బై సింప్సన్స్ 1/3 రూల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రూల్ అండి. ఓకే, 1/3 రూల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కంపేర్ టు ట్రెపిజాయిడల్ రూల్ అండ్ సింప్సన్ 3/8 రూల్ ఏదైతే ఉందో, ఈ రెండు రూల్ కి కంపేర్ చేస్తే సింప్సన్ 1/3 రూల్ అనేది చాలా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రూల్ యూస్ చేస్తే మీకు ఏదైతే ఆన్సర్ అయితే వస్తుందో, ఈ ఆన్సర్ అనేది నియర్ టు, ఎగ్జాక్ట్లీ కాకుండా నియర్ టు, చాలా నియర్ టు యాక్చువల్ వాల్యూకి ఈక్వల్ ఉంటుంది. యాక్చువల్ వాల్యూ ఇంటిగ్రేషన్ చేస్తే మనకి 0 to 1/1 plus x² dx ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏదైతే వాల్యూ వస్తుందో యాక్చువల్ వాల్యూ, ఓకే, దానికి నియర్ టు ఈక్వల్ ఉంటుంది ఇది. ఓకే, బై సింప్సన్స్ 1/3 రూల్. అర్థమైందా? దీని నుండి ఏదైతే ఆన్సర్ వస్తుందో అది ఈక్వల్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి క్యాపిటల్ ఎన్ వాల్యూ అనేది 2 ఉంటుంది. ఓకే, క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ 2 ఉంది. ఇది మీరు కొన్ని ఎగ్జామ్స్ లో మీకు రూల్ అనేది ఇయ్యడు. ఓకే, అప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంది ఏ రూల్ అప్లై చేయాలని. ఫస్ట్ ఏ రూల్ ఇయ్యలేదు అనుకోండి, ఓకే యూజ్ దిస్ రూల్ అని ఇచ్చాడు అనుకోండి, ఆ రూల్ యూజ్ చేయండి ఎగ్జామ్ లో. బట్ ఎలాంటి రూల్ కూడా ఇయ్యలేదు అనుకోండి, అంటే అప్లై ట్రెపిజాయిడల్ రూల్ లేకుండా అప్లై సింప్సన్స్ 1/3 రూల్, సింప్సన్స్ 3/8 రూల్, ఇలా మీకు ఎలాంటి మెథడ్ కూడా ఇయ్యలేదు అనుకోండి, జస్ట్ ఇంటిగ్రేషన్ బై యూజింగ్ న్యూమెరికల్ ఇంటిగ్రేషన్ మెథడ్స్ అన్నాడు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే n ఈజ్ ఈక్వల్ 2. ఓకే, స్మాల్ ఎన్ తెలుసు మీకు, స్మాల్ ఎన్ మీకు ఓకే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను కదా. ఓకే, మీకు తెలుసు n స్మాల్ ఎన్ డివైడెడ్ బై n చేయండి. ఓకే, స్మాల్ ఎన్ డివైడెడ్ బై n చేస్తే మీకు న్యాచురల్ నెంబర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఈ రూల్ అనేది అప్లై చేయొచ్చు. అర్థమైందా? ఇక్కడ క్యాపిటల్ ఎన్ ఎంత 2, ఓకే, స్మాల్ ఎన్ ఎంత 6, దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, 3 అనేది న్యాచురల్ నెంబర్ మనకి, అంటే ఇక్కడ ఈ రూల్ అనేది అప్లై చేయొచ్చు మనం. ఓకే, ఇక్కడ ఈ రూల్ అనేది మనము అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా? ఈ రూల్ అప్లై చేయొచ్చు మనము, సింప్సన్స్ 1/3 రూల్. సపోజ్ ఓకే, ఇప్పుడు ఈ రూల్ అప్లై చేయొచ్చు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఈ రూల్ అయితే చేయండి. అర్థమైందా? ఫస్ట్ ఈ రూల్ యూజ్ చేసి మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకంటే ఈ రూల్ చేస్తే మీకు ఆన్సర్ అనేది మీకు యాక్చువల్ వాల్యూకి చాలా నియర్ టు ఉంటుంది ఈ ఒక్క రూల్ ద్వారా వచ్చే ఆన్సర్ అనేది. ఓకే, సపోజ్ ఈ రూల్ అని మీకు అప్లై కాలేదు అనుకోండి, అంటే ఈ ఎన్ని వాల్యూస్ మీకు న్యాచురల్ నెంబర్ రాలేదు, సపోజ్ డెసిమల్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ రూల్ అప్లై చేయడానికి కుదరదు. ఓకే, ఈ రూల్ అనేది అప్లై చేయలేరు.
అలాంటిదప్పుడు మీరు 3/8 రూల్ అనేది చూడండి. ఓకే, 3/8 రూల్ అనేది చెక్ చేయనప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ట్రెపెజాయిడల్ రూల్, ఇంకొకటి 3/8 రూల్. అప్పుడు ఫస్ట్ 3/8 రూల్ అయితే మళ్ళీ చెక్ చేయండి. ఓకే, స్మాల్ n బై n చెక్ చేయండి. ఓకే, అప్పుడు మీకు సపోజ్ అది సాటిస్ఫై అయితే 3/8 రూల్ అప్లై చేయండి, లేకుంటే ట్రెపెజాయిడల్ రూల్ అయితే అప్లై చేసుకోండి. ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్నీ ఒక్క వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీకు కొంచెం ఈజీ అనిపించవచ్చు. ఓకే, బట్ చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అయితే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు. ఓకే, చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి ఓకే, వాళ్ళ కోసం ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. గేట్, సిఎస్ఆర్ నెట్కి అప్లై చేస్తుంటారు కాబట్టి ఇంటిగ్రేషన్ a to b f(x) dx is equal to h/3. ఓకే, దీని ఫార్ములా అయితే చూడండి, h/3. ఓకే, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. ఓకే, ఫస్ట్ 4 టైమ్స్ ఆఫ్, ఇక్కడ మీరు ఏం చేస్తున్నా ఆడ్ టర్మ్స్ రాసుకుంటారు. ఓకే, y1 y3 ప్లస్ ఆన్ ఆడ్ టర్మ్స్. ఓకే, ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఈవెన్ టర్మ్స్ y2 ప్లస్ y4 ప్లస్ ఆన్. అర్థమైందా? చూడండి, h/3 ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ప్లస్ 4 టైమ్స్ ఆఫ్ ఆడ్ టర్మ్స్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఈవెన్ టర్మ్స్. అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఈ ఒక్క కేసు ఎప్పుడు అప్లై చేయాలని కూడా అర్థమైంది కదా మీకు. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఓకే, స్మాల్ n బై క్యాపిటల్ n. దీంట్లో క్యాపిటల్ n ఎంత? 2. క్యాపిటల్ n మనకి 2. ఓకే, స్మాల్ n డివైడెడ్ బై క్యాపిటల్ n చేస్తే న్యాచురల్ నెంబర్ అయితే రావాలి మీకు, డెసిమల్ రాకూడదు. ఓకే, ఎప్పుడు డెసిమల్ రాకూడదు. ఓకే, నెగిటివ్ ఇంటీజర్స్ కూడా రాకూడదు, ఓన్లీ న్యాచురల్ నెంబర్సే రావాలి మీకు. ఓకే, న్యాచురల్ నెంబర్ వచ్చింది అనుకోండి, న్యాచురల్ నెంబర్ వస్తే అప్పుడు ఈ రూల్స్ అనేది అప్లై చేయొచ్చు మీరు. సింప్సన్ 1/3 రూల్ అనేది అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు వాల్యూస్ అయితే పుట్ చేయండి. మనకి యాక్చువల్ ప్రాబ్లంలో ఇదైతే పుట్ చేసుకోండి ఇప్పుడు. ఓకే, చూడండి, ఇంటిగ్రేషన్ 0 to 1 1/1 plus x square dx is equal to h/3. ఓకే, ఫస్ట్ టర్మ్ నేను ఇంకా ఎక్కువ చెప్పను మీకు, జస్ట్ ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. ఫస్ట్ టర్మ్, లాస్ట్ టర్మ్ ప్లస్ 4 టైమ్స్ ఆఫ్ ఆడ్ టర్మ్స్. ఏంటి మనకి y1 ప్లస్ y3 ప్లస్ y5. ఓకే, ఆడ్ టర్మ్స్ 1 3 5 ఆడ్ టర్మ్స్. అది మనకి 2 టైమ్స్ ఆఫ్ ఈవెన్ టర్మ్స్ ఏ ఉన్నాయి మనకి y2 ప్లస్ y4. ఓకే, ఈ వాల్యూస్ పుట్ చేయండి, మనకి ఏమొస్తుంది? ఓకే, 1/6/3 ఉంది, అంటే 1/18. ఓకే, ఫస్ట్ టర్మ్ 1 ప్లస్ లాస్ట్ టర్మ్ 0.5. ఓకే, ప్లస్ 4 టైమ్స్ ఆఫ్ 3/36/37 ప్లస్ 0.8 ప్లస్ 36/61. ఓకే, ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ 0.9 ప్లస్ 9/13. ఓకే, ఇదైతే మీరు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో అయితే సాల్వ్ చేసుకోండి. సాల్వ్ చేస్తే మీకు 0.785397 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇదైతే ఏదైతే ఈ వాల్యూ వచ్చిందో ఇది ఎగ్జాక్ట్ మీకు యాక్చువల్ వాల్యూకి నియర్ ఉంటుంది ఇది. ఓకే, 1/3 రూల్లో మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో అది నియర్ టు మీకు ఎగ్జాక్ట్ వాల్యూస్, యాక్చువల్ వాల్యూకి మీకు నియర్ టు ఉంటుంది ఇది. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎగ్జామ్లో ఎలాంటి రూల్ అడగలేదు అనుకోండి, మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది 1/3 రూలే ఉండాలి, సింప్సన్ 1/3 రూల్. ఓకే, ఇదైతే చాలా గుర్తుపెట్టుకోండి. ఇంకా లాస్ట్ మీకు బై సింప్సన్స్ 3/8 రూల్. సింప్సన్ 3/8 రూల్. ఓకే, సింప్సన్ 3/8 రూల్లో మనకి n వాల్యూ ఏమంటుందంటే క్యాపిటల్ N వాల్యూ 3. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి, స్మాల్ n బై క్యాపిటల్ N 6/3 2 వచ్చిందా, న్యాచురల్ నెంబర్ సాటిస్ఫై అయింది. ఓకే, ఇప్పుడు ఈ ఒక్క రూల్ అనేది మనం ఈ ప్రాబ్లంకి అప్లై చేయొచ్చు. ఓకే, దీని ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ a to b f(x) dx is equal to 3h
by 8. Okay, first term plus last term plus 3 times of, okay, ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇలా రాసుకోను. ఫస్ట్ నేను ఇలా చేస్తా 2 times of మల్టిపల్స్ ఆఫ్ 3. ఓకే, మల్టిపల్స్ ఆఫ్ 3 ఏదైతే ఉంటుందో అది రాసుకోండి. y3 y6. ఓకే, ఇదైతే మల్టిపల్స్ కదా మనకి, మల్టిపల్స్ ఆఫ్ 3 ఇది రాసుకోండి. ఓకే, ప్లస్ 3 times ఆఫ్ రిమైనింగ్ టర్మ్స్ y1 y2 y4. ఓకే, ప్లస్ అండ్ సో ఆన్. ఇదైతే ఫార్ములా మనకి. ఇక్కడ నేను ఇంకా రాస్తా చూడండి. 3h/8 ఫస్ట్ టర్మ్ ఫస్ట్ ప్లస్ లాస్ట్. ఓకే, ప్లస్ 2 times ఆఫ్ మల్టిపల్స్ ఆఫ్ 3. ఓకే, అండ్ ప్లస్ 3 times ఆఫ్ రిమైనింగ్ టర్మ్స్. ఓకే, ఇదైతే ఫార్ములా రాసుకోండి. నెక్స్ట్ ఈ ఫార్ములా అయితే అప్లై చేయండి. ఏమొస్తుంది ఆన్సర్ మీకు? ఓకే, ఇంటిగ్రేషన్ 0 to 1 by 1 plus x square dx that is equal to 3h/8. okay, first term plus last term y6 plus 3 times of, sorry, ఇక్కడ 2 తీసుకున్నాం కదా ఫస్ట్. 2 times of మల్టిపల్స్ ఆఫ్ 3 ఏముంది మనకి? ఓన్లీ y3 మాత్రమే ఉంది. ఓకే, ప్లస్ 3 times ఆఫ్ రిమైనింగ్ టర్మ్స్ y1 y2 y4 y5. ఓకే, ఇదైతే ఫార్ములా. వాల్యూస్ అయితే వచ్చేయండి మీకు. 3/h వాల్యూ 1/6 3/48 వస్తుందా? ఓకే, అర్థమైందా? తర్వాత y0 1 ప్లస్ 0.5 ప్లస్ 2 times ఆఫ్ మల్టిపల్స్ ఆఫ్ y3 ఎంత మనకి? 0.8 ప్లస్ 3 times ఆఫ్ 36/37 ప్లస్ 0.9 ప్లస్ 9/13 ప్లస్ 36/61. దీన్ని సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో సాల్వ్ చేసుకుంటే మీకు ఆన్సర్ అనేది ఏమొస్తుంది? 0.78539. ఇదైతే ఆన్సర్ వస్తుంది. చూడండి, ఈ వాల్యూస్ అనేది కంపేర్ చేయండి. సింప్సన్ 1/3 1/3/8 కంపేర్ చేస్తే 0.785. ఓకే, చూడండి ఈ వాల్యూస్ 0.7853 0.7853. ఓకే, నియర్ వాల్యూ ఉందా? ఓకే, యాక్చువల్లీ 4 ఆఫ్టర్ పాయింట్ తర్వాత 5 వాల్యూస్ కూడా 5 డిజిట్స్ కూడా సేమ్ ఉన్నాయి. చూడండి. ఓకే, ట్రెపిజాయిడల్ కూడా కొంచెం నియర్ టు దీని వాల్యూకి నియర్ ఉంటుంది. చూడండి. ఓకే, 0.78 ఇలా. ఓకే, ఇదైతే మీకు ఈ 3 రూల్స్ చాలా ఇంపార్టెంట్ న్యూమెరికల్ ఇంటిగ్రేషన్లో. ఓకే, మీకు ఏ డౌట్స్ ఉన్నా మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, సపోజ్ n వాల్యూ ఈక్వల్ ఉంటే ఎలా, h వాల్యూ ఈక్వల్ ఉంటే ఎలా, అన్ని ఈ ప్రాబ్లంలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేకుంటే వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు అడగచ్చు నన్ను, లేకుంటే కామెంట్ సెక్షన్లో కూడా అడగండి. ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.